జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇట్లా బయటకు వచ్చి జనాలందరినీ పోగేస్తున్నాడు, డబ్బులు ఇచ్చుకుని జనాల్ని తరలిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఏమంటావు దాని గురించి? జగనన్న మీద అభిమానంతో వచ్చే జనాలే కానీ డబ్బులు ఇచ్చి తెచ్చుకునే జనాలు అయితే కాదు. మొన్న కూడా ఒకటి మీడియాలో వాగుతున్నారు, బీహార్ నుండి అక్కడ నుండి జనాలు తెచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చి వేరే వేరే జిల్లాల నుండి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని చెప్పి అంటున్నారు. ఈ జనాలు జగనన్న ప్రేమతో వచ్చిన వాళ్ళు, జనాలు అందరూ జగనన్న మీద ఉన్న అభిమానంతో వచ్చిన వాళ్ళు. జనసమూహం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గేది ఏముండదు. ఇలాంటి ధ్వంసం చేసినా, ఎన్ని కార్లు ధ్వంసం చేసినా, ఎంత ఆస్తి నష్టం చేసినా, ఎంతమందిని ఏది చేసినా సరే జగనన్నకి అభిమానం తగ్గేదే కాదు, ఇంకా పెరగడమే కానీ తగ్గించున్నట్టు ఉండదు. గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంటున్నారు కదా. గ్రాఫిక్స్ అంటే వాళ్ళ కళ్ళతో చూడమని, గ్రాఫిక్స్ ఎందుకు? డ్రోన్ కెమెరాలు పెట్టుకుని ఎత్తుకోమని చెప్పండి. జనాలు ఎక్కడున్నారు, ఎక్కడి వరకు ఉంటుందో చూడండి. మొన్న చూశారు కదా గుంటూరు ఎలాగుంది. గుంటూరు 7 కిలోమీటర్ల వరకు కూడా జనసమూహం తగ్గల, అంత ట్రాఫిక్ నిలిచిపోయి అంత ఇదిగా ఉంది. పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయిన వ్యవస్థ టీడీపీది. వాళ్ళకి అంత దమ్ము లేదు, పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు వెనకాడుతున్నారు. ఏమని చెప్పండి ప్రొటెక్షన్? ఇంకా ముందుకెళ్తారు జనాలు. అభిమానంతో వచ్చిన జనాలే కానీ ఇంకా అభిమానంతో రాని జనాలు ఇంకా ఉంటే చాలామంది ఉన్నారు. ఇంకా జనాల్ని ఇబ్బంది పెడుతున్నాడు జగన్ అని అంటున్నారు. దేని విషయంలో ఇబ్బంది పెట్టాడు జగనన్న? ట్రాఫిక్ విషయంలో కానివ్వండి. ఎవరు చెప్పారు? ఎవరైనా మీడియా ముందుకు వచ్చి చెప్పారు ట్రాఫిక్ అని చెప్పేసి? ఎల్లో మీడియా చెప్పుకుంటాం తప్ప దాంట్లో అపోహ కానీ ఏదీ లేదు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చే జనాలే కానీ, అభిమానంతో వచ్చే జనాలే కానీ ఎవరు డబ్బులు పెట్టి వచ్చేవాళ్ళు కాదు. డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పొట్లాలకి ఇచ్చి, సారాబైడ్లు ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి వచ్చే జనాలైతే కాదు. వైఎస్ఆర్ పార్టీ జనాలు మాత్రం అభిమానంతో వచ్చే జనాలే. కూటమి మీరంటే కార్యకర్తలు కాబట్టి, వైసీపీ అంటే ఇష్టం కాబట్టి వస్తున్నారు. మిగతా సామాన్య జనం ఎవరు రావట్లేదు, ఓన్లీ వాళ్ళ కార్యకర్తల మట్టికి అని అంటున్నారు కదా. ఎవరు ఎలా గుర్తిస్తారు? కార్యకర్తలే వస్తున్నారని చెప్పేసి ఎలా అనుకోవాలి? ఈ ఆడవాళ్ళందరూ ఇక్కడ నుండి వచ్చిన ఆడవాళ్ళందరూ డబ్బులతో వచ్చిన వాళ్ళు కాదు, అభిమానంతో వచ్చిన వాళ్ళు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ముసలోళ్ళు వచ్చారు, ముక్కోళ్ళు వచ్చారు. అభిమానంతో ఆయన చూడటం కోసం, జరిగిన విషయం చెప్పుకోవడం కోసం వచ్చిన జనాలే కానీ డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న జనాలు అయితే ఎవరు కాదు. వీళ్ళందరూ ఓట్లు ఏమైపోయినాయి మొన్న? ఎందుకని వేయలేదు జగన్కి? అంతా ఏమి ట్రాపింగ్ చేశారన్నారు కదా. జనాలు అదే చేస్తున్నారేంటి తెలుసుకున్నారు కూడా జనాలు. ఇప్పుడు ఏంటన్నది తెలిసిపోయింది. ప్రభుత్వం కూడా విఫలం అయిపోయిందన్న విషయం జనాల్లో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు కూడా మీరేమంటారు? కూటమి మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వం అంటే మంచిగా చేస్తే మంచి ప్రభుత్వం అనుకుంటారు. రౌడీజం చేస్తున్నారు కాబట్టి, గోండాయిజం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని అలాగే తప్పుపడతారు. ఇది గోండాయిజం ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం అంటే గోండాయిజం ప్రభుత్వం. వైసీపీ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు మా పరిపాలన అంటున్నారు. ఏం చేశారని ఓర్చుకోలేదు? మేము కట్టిన బిల్డింగుల దగ్గరికి వెళ్ళిపోయి, జెండాలు పాతుకొని మేము చేసిన ఆటలకి దగ్గరికి వెళ్ళిపోయి, ఇది చేసి జగనన్న కట్టిన ఆటల దగ్గరికి వెళ్ళిపోయి మేమే ఓపెన్ చేసాము, మేమే ఇచ్చాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఇద్దరికి పరిపాలన అంటే జనాలే చూడాలి. చూస్తున్నారు ఆల్రెడీ జనాలు కూడా. జనాలు బుద్ధి పెడుతున్నారు ఇంకా చంద్రబాబు నాయుడికి కూడా.